రుద్రవరం 6వ భాగం. హాయ్ ఫ్రెండ్స్, పార్ట్ 6 చూడడానికంటే ముందు మన ఛానల్లో ఉన్న మిగతా భాగాలను చూడండి. కథ బాగా అర్థమవుతుంది. కథలోకి వెళ్దాం. రుద్రవరం అంతా సందడిగా ఉంది. రుద్రవరం చుట్టూ ఉన్న 5 గ్రామాల నుంచి 5 భాగాలు బయలుదేరాయి. వాటిని ఒక్కొక్క ఊరి నుండి చాలా నిష్టగా తీసుకొస్తున్నారు. దీని నియమం ఏంటంటే, ఆ ఊర్లలో ఆ భాగాన్ని తీసుకొచ్చే వ్యక్తులు చాలా నిష్టగా రోజంతా ఉపవాసం ఉండి ఆ భాగాన్ని తమ తల మీద ఉంచుకొని ఊరి జనమంతా వెంట వస్తూ ఉంటే డప్పులతో ఊరేగింపుగా వస్తారు. రుద్ర గుడిలో పండితులతో పాటు ఎదురు చూస్తున్నాడు. ఆ 5 వ్యక్తులు 5 వైపుల నుంచి రుద్రవరం చేరుకొని ఊరి మధ్యకు చేరుకున్నారు. అప్పుడు అన్ని గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు చేసే నృత్యంతో వాయించే డప్పులతో ఆ ఉత్సవం పతాక స్థాయికి చేరుకుంది. ఆ 5గురు వ్యక్తులు మెల్లగా రుద్రవరం గుడిని చేరుకున్నారు. రుద్ర ఒక్కొక్కటిగా ఆ వస్తువుని తీసుకొని వాటిని కేటాయించిన స్థలంలో ఉంచాడు. ఆ 5ంటిని పెట్టడం పూర్తయిన వెంటనే గుడిలో ఒక వెలుగు వెలిగింది. గుడిలో గ్రంటలు మోగాయి. ప్రజలంతా జయధ్వానాలు చేశారు. గుడి బయట ఉన్న జనాలు టపాసులు కాల్చారు, రంగులు వెదజల్లుకున్నారు. అలా సంబరంగా ఉత్సవం పూర్తయిన తరువాత ప్రజలంతా గుడిలోకి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుని ఇళ్లకు వెళ్ళిపోయారు. ఆ మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటల నుంచి 5 ఊళ్ళల్లో మెల్లగా వర్షం మొదలైంది. ఆగకుండా కురుస్తూనే ఉంది. తెల్లవారుజామున ప్రజలు బయటకు వచ్చి చూస్తే దారులన్నీ ఎర్రటి నీళ్లు ప్రవహిస్తున్నాయి. పైనుంచి ఎర్రటి వర్షం పడుతోంది. ఇది చూసిన రుద్రవర్మ గుడికి పరిగెత్తాడు. అక్కడ గదిలోకి వెళ్ళి చూస్తే ఆ 6వ భాగం కూడా కలుపబడి ధగధగా మెరుస్తున్న గోళాన్ని చూశాడు. రుద్రవర్మ భయంతో నోట మాట రాక అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఆ 6వ భాగాన్ని కలిపినది ఎవరు మీకు తెలుసుగా? కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ పార్ట్ నుంచి దేవ తాండవం మొదలవుతుంది. వెయిట్ ఫర్ ఇట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. నెక్స్ట్ పార్ట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.